పొంగనూరు పట్టణంలో పేదల దుకాణాలను కూల్చి పేదలను రోడ్డు పాలు చేశారని టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో రెండవ రోజు కొనసాగుతున్న టీడీపీ ప్రచారంలో నేడు సుబేదారు వీధి, నాగపాలెం, పోస్టాఫీస్, నానవాల వీధులలో కొనసాగింది. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడెప్ప సర్కిల్ వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న పేదల దుకాణాలను రోడ్డు వైండింగ్ పేరుతో కూల్చి పేదలను రోడ్డు పాలు చేసిన వైకాపా నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల క్యాంపెయినింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లము, రోడ్ల ప్రాబ్లము, నీళ్ల ప్రాబ్లంతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలు. ఇవన్నీ కూడా 30 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి రాబోయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరికి కూడా వీధి వీధి తిరిగి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ 30 సంవత్సరాలుగా ఈ నాగపట్నం మునెప్ప సర్కిల్లో చాలా పేదవాళ్ళు కూరగాయల అంగళ్ళు, పళ్ళ అంగళ్ళు, దోపిడి పనులు పెట్టుకొని 30 సంవత్సరాలుగా జీవిస్తుంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు రాత్రికి రాత్రి ధ్వంసం చేసి జేసీబీలు కొట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళు రోడ్లపై వేశారంటే ఇక్కడున్న మున్సిపల్ కమిషనరు రాబోయే కాలంలో ఆయన ఈ నష్టపరిహారం కాదు, ఆయన దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.